రత్నాచల్ కూడా సిగ్నల్ అయితే వదిలినాడు. విజయవాడ కాకినాడ పోర్ట్ మెమో ట్రైను దాంతో కూడా ఫుల్గా అయితే ఉన్నారు. రత్నాచల్ కూడా వెనకాల వస్తుంది. మన ఎదురుగా చూసుకుంటే సింహపురి సూపర్ ఫాస్ట్ వస్తుంది. అన్ని మాత్రం చెప్తున్నాను, P4 వేసుకొని 130 అయితే కొడుతున్నాడు చిరాల తర్వాత. సో రన్ అయితే మాత్రం చాలా బాగుంది. మన ఎదురుగా చూసుకుంటే చెన్నై సెంటర్ నుంచి చాపరా వెళ్ళే గంగా కావేరి అయితే వస్తుంది. ఇవాళ మనమైతే వెస్ట్ గోదావరి నర్సాపూర్ రైల్వే స్టేషన్ బయట ఎత్తున్నాము. సో ఇవాళ మనమైతే నర్సాపూర్ నుండి తిరుపతి దాకా అయితే ట్రావెల్ చేయబోతున్నాను. నర్సాపూర్ నుండి తిరుపతి దాకా వెళ్ళడానికి మనకైతే డైలీ అయితే నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే డైలీ అయితే ఉంటుంది. అలాగే వీక్లీ ఎక్స్ప్రెస్ కాల్చుకుంటే ఏమైతే లేదు. ఇప్పుడు మనకైతే కొత్తగా అయితే వీక్లీ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఏప్రిల్ 27న మనకైతే నర్సాపురం నుండి తిరుపతి దాకా ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ ట్రైన్ కాల్చుకుంటే ఇంతకుముందు స్పెషల్గా తిరుగుతూ ఉంది. ఏప్రిల్ 27 అయితే ఈ ట్రైన్ రెగ్యులర్ అయితే చేస్తున్నారు. వారానికి ఒక రోజు మాత్రమే అయితే ఉంటుంది. నర్సాపురంలో కాల్చుకుంటే సోమవారం అయితే ఉంటుంది. అలాగే తిరుపతిలో కాల్చుకుంటే ఆదివారం అయితే ఉంటుంది. ఈ ట్రైన్ ఆదివారం తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం నర్సాపురంకి అయితే వస్తుంది. మళ్ళీ సోమవారం 3:50కి బయలుదేరి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మంగళవారం మార్నింగ్ 3:30కి అంతా తిరుపతికి అయితే వెళ్ళిపోతుంది. నర్సాపురం నుండి మనకి తిరుపతి దాకా చూసుకుంటే నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే మనకైతే డైలీ అయితే ఉంటుంది. అలాగే నర్సాపూర్ చెన్నై వందే భారత్ ట్రైన్ కూడా అయితే ఉంటుంది. అది వయా రేణిగుంట మీదుగా అయితే వెళ్తుంది. సో తిరుపతి వెళ్ళడానికి అది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనకు మూడోసారి అయితే ఈ ట్రైన్ అయితే రాబోతుంది. నర్సాపురం నుండి తిరుపతి దాకా వీక్లీ ఎక్స్ప్రెస్ వారానికి ఒక రోజు మాత్రమే అయితే ఉంటుంది. రోజు మనం ట్రావెల్స్ ట్రైన్ నెంబర్ చూసుకుంటే 17428 నర్సాపూర్ తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా అయితే ఉంది. తిరుపతికి వచ్చిన తర్వాత ఈ ట్రైన్ కొల్లంకి అయితే రేక్ షేరింగ్ అయితే నడుస్తూ ఉండింది. అందుముందుగా స్పెషల్గా తిరుగుతున్నప్పుడు మనకి ఇదేమో తిరుగుతూ ఉండింది. కొల్లం నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి ఖాళీ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి ఈ ట్రైన్ ఫస్ట్గా చూసుకుంటే మచిలీపట్నం వరకు అయితే స్టార్ట్ చేశారు. మచిలీపట్నం తర్వాత ఆ తర్వాత తిరుపతి నుంచి నర్సాపురంకి స్పెషల్గా అయితే నడుపుతూ ఉన్నారు. ఇప్పుడైతే రెగ్యులర్ అయితే చేశారు ట్రైన్ కూడా. సో చూద్దాం, వారానికి ఒక రోజు అయితే ఉంటుంది. సో ఈరోజు చూసుకుంటే టికెట్లు ఏమైతే లేవు, మొత్తం అయితే ఫుల్ బుకింగ్ అయితే అయిపోయినాయి. తిరుపతి నుండి నర్సాపురంకి వచ్చే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 17427. అదే నర్సాపురం నుంచి తిరుపతికి వచ్చే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 17428. అలాగే ఈ ట్రైన్ తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతి నుంచి కొల్లం కూడా రేక్షేగా అయితే నడుస్తుంది. కొల్లం కానీ చూసుకుంటే వీక్లీ 2 days అయితే రన్ అవుతుంది. అలాగే నర్సాపురం కానీ చూసుకుంటే వీక్లీ 1 time అయితే నడుస్తుంది. మనమైతే ఫ్రంట్కి అయితే వెళ్దాం, ఏ లోకమోటివ్ వచ్చిందో చూద్దాం. ఈ ట్రైన్కి 2 జనరల్ కోచ్లు అయితే ఉంటుంది. ముందర 2 బ్యాక్ సైడ్ 2 మొత్తం 4 జనరల్ అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. మొత్తం ఖాళీగానే ఉంది, ఏం ఫుల్ అవ్వలేదు, మొత్తం ఖాళీగా ఉంది చూడండి. ఇప్పుడు రీసెంట్గా అయితే స్పెషల్గా జరుగుతుంది, మనకైతే రెగ్యులర్ కూడా చేసినారు. సో మ్యాక్సిమం ఖాళీగానే ఉంటుంది. బోర్డుగా చూసుకుంటే ఇది. అలాగే ఇవాళ పుల్ చేసే లోకోమోడ్గా చూసుకుంటే విజయవాడ సంబంధించిన WP4 లోకోమోడ్ అయితే పుల్ చేయబోతుంది. ఎండ్ టు ఎండ్ నర్సాపురం నుండి తిరుపతి దాకా ఇదే లోకోమోడ్ అయితే పుల్ చేయబోతుంది. లోకో నెంబర్ చూసుకుంటే 22607. ఫ్రంట్ సైడ్కి అయితే చూపిస్తాను. ఫ్రంట్ సైడ్గా చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. ఈ ట్రైన్ టైమింగ్ చెప్పాలంటే ఈ ట్రైన్ ఈవినింగ్ 3:50కి అయితే బయలుదేరుతుంది నర్సాపురం నుండి. అలాగే రేపు మార్నింగ్ 3:40కి అంతా తిరుపతికి అయితే రీచ్ అయిపోతుంది. సో ఈ ట్రైన్లో జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 11:50 అయితే పడుతుంది. ఈ ట్రైన్ ప్రయాణించే దూరంగా చూసుకుంటే దాదాపు 524 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్లో మెయిన్గా చెప్పాలంటే అటు సైడ్ మనకు కేరళ వెళ్ళేటప్పుడు లొకేషన్ ఎంత బాగుంటుందో ఈ నర్సాపురంకి వచ్చేటప్పుడు కూడా అంతే బాగుంటుంది. లొకేషన్ కూడా మొత్తం అయితే చాలా బాగుంటుంది. నర్సాపురం నుండి తిరుపతికి వచ్చే లొకేషన్ బాగుంటుంది, కేరళ లాంటి లొకేషన్. మనకు వచ్చిన కోచ్ కానీ చూసుకుంటే ఇదే S4 అయితే వచ్చింది. లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో లోపల చూసుకుంటే మొత్తం అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక హ్యాండ్ బేసిన్ అయితే ఉంది, వాటర్ కూడా అయితే వస్తుంది. వాష్రూమ్ అయితే చూసుకుంటే వాష్రూమ్ కూడా కొంచెం నీట్గా అయితే శుభ్రంగా ఉంది. స్మెల్ సిమిలర్, ఇది వెస్టర్న్ స్టైల్, ఇది కూడా మొత్తం అయితే చాలా బాగుంది. నర్సాపురంలో చూసుకుంటే ఇక్కడికైతే ట్రాక్స్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా మనకు అటు సైడ్ వెళ్ళడానికి ఫ్రంట్కి వెళ్ళడానికి అయితే ఉండదు. ఏమున్న ట్రైను లోకో రిఫిల్ చేసుకొని ఇటు సైడ్ అయితే వెళ్ళిపోవాలి. ఆ ఫ్రంట్కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదు. ఇంకా 5 నిమిషాల టైం మాత్రమే అయితే ఉంది. మన ట్రైన్ కరెక్ట్గా ఆన్ టైంకి అయితే బయలుదేరిపోయింది నర్సాపురం నుండి. నర్సాపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NS. సీట్లు అనేది చూసుకుంటే ఖాళీగానే ఉంది. నర్సాపురంలో చూసుకుంటే లైట్ బోర్డింగ్ అయ్యింది.
ఈ ట్రైన్ కనుక స్టాప్లో కలుసుకుంటే నర్సాపురం నుంచి బయలుదేరిన తర్వాత పాలకొల్లు, అలాగే భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకువీడు, కైకిలూరు, అలాగే గుడివాడ జంక్షన్, విజయవాడ, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట జంక్షన్, తిరుపతికి అయితే రీచ్ అవుతుంది. మనం కేరళ వెళ్ళినప్పుడు టెంకాయ చెట్టు లొకేషన్ ఎంత బాగుంటుందో ఇటు సైడ్ వెస్ట్ గోదావరికి వచ్చినప్పుడు కూడా మనకైతే లొకేషన్ కూడా అంతే బాగుంటుంది. కిందంతా వరి పంట, ఆ ఒకంతా టెంకాయ చెట్లు సూపర్గా ఉంది చూడండి లొకేషన్ అయితే మాత్రం. అక్కడక్కడ మనకు రొయ్యల చెరువు కూడా అయితే వస్తుంది. ఈ పక్క అయితే చూడండి మొత్తం టెంకాయ చెట్లు ఎంత ఫుల్గా అయితే ఉందో. మనమైతే పాలకొల్లకైతే వచ్చాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి పీకేఓ. పాలకొల్ల క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. పాలకొల్లుకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. స్పెషల్ ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. ట్రైన్ నెంబర్ 17428 అయితే మొదటి స్టాప్ అయిన పాలకొల్లుకి అయితే చేరుకున్నాము. ఇక్కడైతే బోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. సో కోచ్ పొజిషన్ అయితే అసలు ఇవ్వలేదు. సో దానివల్ల జనాలు అయితే ముందుకి పరిగెత్తున్నారు. సో జనాలు అయితే ఇంకా ఎక్కడ కూడా ఎక్కలేదు. కోచ్ పొజిషన్ ఇచ్చుంటే కరెక్ట్గా సరిపోయి ఉంటుంది. సో అది ఇవ్వలేదు. ట్రైన్ ఇప్పుడే నిలిచింది, అప్పుడే బయలుదేరుతాను అనౌన్స్మెంట్ చేశారు. దీనివల్ల అందరూ కంగారు ఎక్కుతున్నారు. మనమైతే పాలకొల్లుకి అయితే వచ్చాము. బయలుదేరిపోయింది మన ట్రైన్. ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. పాలకొల్లు తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే మనకు భీమవరం జంక్షన్. పాలకొల్లు నుండి కొద్దిగా ముందుకెళ్తానే మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. చాలా బాగుంది ఈ కరువు కూడా. పాలకొల్లు నుండి మన ట్రైన్ కరువు తీసుకునింది. ఆ కరువు అట్టే కంటిన్యూ అవుతుంది. చాలా బాగుంది కరువు కూడా. అండ్ ఈ పక్కన చూసుకుంటే రొయ్యల చెరువు, ఆ మూలంతా టెంకాయ చెట్లు, మొత్తం లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి ఈ పక్క లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం పసుపుగా మనమైతే భీమవరం స్టేషన్కి అయితే రీచ్ అయినాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BVRM. మనమైతే భీమవరం జంక్షన్కి దాదాపు 7 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. భీమవరం జంక్షన్కి మన ట్రైన్ 4:23కి అయితే రావాలి. మన ట్రైన్ 4:30కి అయితే వచ్చింది. దాదాపు 7 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోతే దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. భీమవరం జంక్షన్లో కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. సో ఫ్రంట్లో అయితే కొద్దిగా ఫుల్గానే ఎక్కుతున్నారు భీమవరం జంక్షన్లో కానీ చూసుకుంటే.
అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే బోర్డ్ అయినారు. భీమవరం జంక్షన్ నుంచి చూసుకుంటే 2 hours మనకు భీమవరం టౌన్ గుడివాడ జంక్షన్ విజయవాడ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో లైన్గా చూసుకుంటే తణుకు నిడదవోలు జంక్షన్. భీమవరం జంక్షన్లో అంతగా క్రౌడ్ అయితే ఎక్కరు. సో ఎక్కిన క్రౌడ్గా చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఎక్కినారు. భీమవరం టౌన్లో అయితే ఇంకా ఫుల్గా అయితే ఎక్కుతారు. మన ట్రైన్ భీమవరం జంక్షన్ నుంచి భీమవరం టౌన్కి వెళ్ళేటప్పుడు కరువు తీసుకుంటుంది, చాలా బాగుంటుంది ఆ కరువు కూడా. అలాగే ఆ పక్క లైన్ తణుకు నిడదవోలు జంక్షన్ లైన్ అది. మనమైతే భీమవరం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది భీమవరం టౌను. భీమవరం టౌన్కి వెళ్ళేటప్పుడు కరువు తీసుకుంటారు అనమాట ట్రైన్, చాలా బాగుంటుంది ఈ కరువు. ఆ పక్క లైన్ కానీ చూసుకుంటే తనకు నిడదవోలు జంక్షన్ వెళ్ళడానికి లైన్ అది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకైతే డబుల్ లైన్ అయితే వస్తుంది. ఇది మాత్రం చూసుకుంటే సింగిల్ లైన్. ఇది ఈ కొద్ది వరకు సింగిల్ లైన్ అయితే ఉంటుంది. అటు మనకు భీమవరం టౌన్ నుండి తణుకు నిడదవోలు జంక్షన్ వెళ్ళడానికి డబుల్ లైన్ అయితే ఉంటుంది. ఆ లైన్కి అది కలుపుతుంది ఇది. ఆ పక్క లైన్ ఉంది కదా, అదంతా చూసుకుంటే డబుల్ లైను. ఆ పక్క సింగిల్ లైను తణుకు నిడదవోలు జంక్షన్ సింగిల్ లైన్, ఆ పక్క అయితే కలుసుకుంటుంది. భీమవరం జంక్షన్ వెళ్ళాలంటే మనం భీమవరం టౌన్ నుంచి ఇటు వెళ్ళాలంటే ఈ పక్క ఇది సింగిల్ లైను. మనమైతే భీమవరం టౌన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BVRT. భీమవరం టౌన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ. సో ఇనాగ్రేషన్ కాబట్టి సో ముందరైతే హడావిడైతే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది భీమవరం టౌన్లో. సో మ్యాక్సిమం అక్కడ దాకా అయితే పోలేము, మనం వెళ్ళేటప్పుడు తీసుకుందాము. మనమైతే భీమవరం టౌన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది ఆకువీడు. వెల్కమ్ టు ఆకివీడు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AKVD. ఆకివీడులో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఒక్కసారి క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారు. ఆ మెమోలో విజయవాడ నుంచి నర్సాపురం వెళ్ళే మెమో అది, ఫుల్ రష్. ఆ ట్రైన్ ఆకివీడికి దాదాపు 17 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయేది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఆకివీడిలో బోర్డింగ్ చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే జరిగింది. అలాగే దిగవాళ్ళు చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే దిగినారు. ఆకివీడికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. మనమైతే ఆకివీడి నుండి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది కైకలూరు. బాయ్ బాయ్ ఆకివీడు. మనమైతే కైకలూరుకి అయితే చేరుకున్నాము. కైకలూరులో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. కైకలూరుకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. కైకలూరులో చూసుకుంటే బోర్డింగ్ కూడా కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది ఇక్కడ. అలాగే దిగులో చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు కైకలూరులో. కైకలూరుకి మన ట్రైన్ దాదాపు 18 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయేది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. మనమైతే కైకలూరు నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KKLR. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది గుడివాడ జంక్షన్. ఈ మొత్తం రొయ్యల చెరువు అలాగే చేపల చెరువు ఫుల్గా అయితే ఉంటుంది. కైకలూరు నుండి భీమవరం టౌన్ దాకా చాలా ఫుల్గా అయితే ఉంటుంది. ఇవంతా రొయ్యల చెరువులు కానీ చేపల చెరువులు కానీ.
ఈ పక్క లైన్ కానీ చూసుకుంటే ఇది గుడివాడ జంక్షన్ నుంచి మచిలీపట్నం వెళ్ళే లైను. మనమైతే గుడివాడ జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాము. సిగ్నల్ కూడా వచ్చేసి మనమైతే గుడివాడ జంక్షన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి జీటీవీ. గుడివాడ జంక్షన్లో కూడా క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. అయితే గుడివాడ జంక్షన్కి 5:43కి అయితే రావాలి. మన ట్రైన్ 5:49కి అయితే వచ్చింది. దాదాపు 6 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోతే దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు గుడివాడ జంక్షన్లో అయితే ఉన్నాం కదా. గుడివాడ జంక్షన్ నుంచి చూసుకుంటే విజయవాడకు వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి భీమవరం టౌన్ అలాగే నెడదోల జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో లైన్ కానీ చూసుకుంటే ఇక్కడ నుండి మచిలీపట్నం వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. మనమైతే గుడివాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది విజయవాడ జంక్షన్. రత్నాచల్లో కూడా క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. చూడండి జనరల్ పరిస్థితి. రత్నాచల్లో కూడా సిగ్నల్ అయితే వదిలినాడు. మన ట్రైన్ స్లో అవుతుంది ఇప్పుడు. విజయవాడ కాకినాడ పోర్ట్ మెమో ట్రైను దాంతో కూడా ఫుల్గా అయితే ఉన్నారు. రత్నాచల్ కూడా వెనకాల వస్తుంది. పక్క లైన్కి అయితే కట్ అవ్వాలి. అదైతే మెయిన్ లైన్ డిపార్చర్ కొంచెం స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది ట్రైన్. ఏమన్నా రత్నాచల్లే. మళ్ళీ రత్నాచల్కి బ్రేక్ అయితే పడింది. అసలు ఆ డోర్ దగ్గర చూడండి క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మధ్యలో అయితే కొంచెం ఫ్రీగా అయితే ఉంది కానీ డోర్ దగ్గర ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్. మనమైతే ప్లాట్ఫామ్ 1కి అయితే వెళ్తున్నాం కాబట్టి ఈ పక్క 60 తీసుకున్నాము. ఇది 4 కానీ 5 కానీ వెళ్తుంది కాబట్టి ఆ పక్క అయితే వెళ్తుంది. మనమైతే బెడ్రూమ్స్ అయితే కప్పుకుంటాం కదా, సో అది హైరింగ్ చేసే మిషన్. అది హైరింగ్ చేసి ప్యాక్ చేసేసి పెడుతున్నారు. మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. మనమే లేట్గా వచ్చినాం. రత్నాచలం ముందుగా అయితే వచ్చేసింది విజయవాడ జంక్షన్కి. మనమైతే విజయవాడ జంక్షన్కి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చాము.
ఈ పక్క అయితే తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. అబ్బా క్రౌడ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. విజయవాడ స్టేషన్లో కూడా మన ట్రైన్ కోసం ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. అలాగే దిగుబడి కూడా కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. అయితే విజయవాడ స్టేషన్కి కొద్దిగా లేట్గానే వచ్చినాము. ఒక 2 నిమిషాలు లేట్గా అయితే వచ్చినాము. ఎందుకంటే అక్కడ మనం వచ్చే ట్రాక్ చూసుకుంటే మనిషి ఒకరు చనిపోయినాడు. సో దానివల్ల కొద్దిగా లేట్గా వచ్చినాం. అంతకన్నా ముందే రత్నాచలం అయితే తెలిపిస్తుంది. అయితే ఇప్పుడు విజయవాడ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాను. విజయవాడ స్టేషన్లో చూసుకుంటే క్రూ చేంజ్ అయితే ఉంటుంది. అలాగే గార్డెన్ మొత్తం చేంజ్ అవుతారు. అలాగే టీసీలు కూడా చేంజ్ అవుతారు. అలాగే ట్రైనింగ్ అని చూసుకుంటే వాటర్ ఫిల్లింగ్ కూడా చేస్తారు. ట్రైనింగ్ అంతా వాటర్ ఫిల్లింగ్ జరుగుతుంది. ట్యాంకులు ఫుల్ అయిపోయింది. అది మొత్తం బయట వచ్చేస్తుంది. విజయవాడ స్టేషన్లో బోర్డింగ్ అని చూసుకుంటే చాలా ఫుల్గా అయితే అయింది. అలాగే దిగాలు చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే దిగినారు. సో మ్యాక్సిమం ట్రైన్ మొత్తం ఇక్కడ విజయవాడ స్టేషన్లో అయితే ఫుల్ అయిపోయింది. వన్ 2863 కంపల్సరీ మన ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తుంది. చూద్దాం అది ఓవర్టేక్ చేసిందో లేదో. ఆ ట్రైన్ రత్నాచలం కూడా ఓవర్టేక్ చేసి ముందుకైతే రావాలి, కానీ అది లేట్లో ఉంది. సో దానివల్ల రత్నాచలం ముందుకైతే వచ్చేసింది. మనమైతే విజయవాడ స్టేషన్ వచ్చి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZTA. విజయవాడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది తెనాలి జంక్షన్. మనమైతే కృష్ణా రివర్ మీద అయితే ఎంటర్ అయినాము. ఆపకుండా అయితే ప్రకాశం బ్యారేజ్. వాటర్ చూసుకుంటే రైట్గా అయితే ఫ్లో అవుతుంది. బయట చూసుకుంటే కనకదుర్గమ్మ టెంపుల్. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TEL. ఆ ట్రైన్ వల్ల మన ట్రైన్ అయితే కొంచెం లేట్ అయింది. అవుటర్ కొంచెం బాబు అయినాడు. డెల్టా ఎక్స్ప్రెస్ అది మార్నింగ్ పూట నడిచే డెల్టా ఎక్స్ప్రెస్. తెనాలిలో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్ కోసం. తెనాలికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. అయితే తెనాలికి అయితే రీచ్ అయినాము. కరెక్ట్గా 8 గంటలకు అయితే రీచ్ అయినాము. తెనాలిలో బోర్డింగ్ అయ్యేదానికి క్రౌడ్ అయితే చూడండి కొద్దిగా ఫుల్గానే ఉంటారు. గూడ్స్ మన ట్రైన్ ఓవర్టేక్ కొడుతుంది. అది కూడా 2 ట్రైన్లు ఒకేసారి. రేపల్లి ఎక్స్ప్రెస్ అని అలాగే తిరుపతి ఎక్స్ప్రెస్ 2 ట్రైన్ ఒకేసారి గూడ్స్ అయితే ఓవర్టేక్ కొడుతుంది. మనమైతే తెనాలి నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది చీరాల. అయితే తెనాలి నుంచి కొద్దిగా ముందుకు అయితే వచ్చినా వెనకాల ఎవడైతే చైన్ అయితే అయినాడో. సో దానికి మాత్రం తెలిసిపోయింది. ఇక్కడ గూడ్స్ అయితే మొత్తం ఒక రేంజ్లో ఎక్కడ చాలుతుంది. బెంగళూరు నుండి టాటానగర్కి వెళ్ళే ట్రైన్ ఇది వీక్లీ ఎక్స్ప్రెస్. 1 గంట లేట్. జనాలు చూడండి ఫుల్గా అవుతున్నారు దీంతో కూడా. మన ఎదురుగా చూసుకుంటే SMBB నుంచి హౌరా వెళ్ళే దురంతో ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది.
సిగ్నల్ నాట్ క్లియర్ దీనికి. ఈ ట్రైన్కి ఇప్పుడు దా సిగ్నల్ అయితే వచ్చింది, ఇన్సో వీడియో అయితే ఉంది. అబ్బా దురంతలో కూడా మొత్తం అయితే ఫుల్ అయిపోయింది, ఫుల్ ప్యాక్డ్ అయితే ఉన్నారు జనాలు చూడండి. వెల్కమ్ టు చీరాల. చీరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLX. చీరాలకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. మనమైతే ఇప్పుడు చీరాలకి అయితే రీచ్ అయినాము. చీరాల కానీ చూసుకుంటే దిగే వాళ్ళు కూడా కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు, అలాగే ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. చీరాలలో స్టాప్ చెప్పాలంటే దాదాపు 2 నిమిషాల దాకా అయితే ఉంటుంది. మన ట్రైన్ చీరాలకి దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయేది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. మనమైతే చీరాల నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది ఒంగోలు. మన ఎదురుగా చూసుకుంటే సింహపురి సూపర్ ఫాస్ట్ వస్తుంది. సికింద్రాబాద్ మనమైతే ఒంగోలుకి అయితే చేరుకున్నాము. ఇక్కడ చెన్నై సెంటర్ నుంచి చెల్లపల్లి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే ఉంది. ఐసే బ్రేక్. ఒంగోలు కూడా చూడండి, క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉండరు మా ట్రైన్ కోసం. మనమైతే ఒంగోలుకి అయితే చేరుకున్నాము. ఒంగోలులో కూడా క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే బోర్డ్ అవుతున్నారు. అలాగే దిగిన వాళ్ళు చూసుకుంటే అంత ఎవరు లేదు, బోర్డ్ ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఒంగోలు కానీ చూసుకుంటే ఒంగోలుకి మన ట్రైన్ దాదాపు 2 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయే దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఒంగోలుకి మన ట్రైన్ 9 గంటలకు రావాలి, మన ట్రైన్ 9:02కి అయితే వచ్చింది. మనకైతే విజయవాడలో అయితే టీసీ అయితే చేంజ్ అవ్వలేదు. నర్సాపురం నుండి తిరుపతి దాకా 2 టీసీలు అయితే ఉన్నారు, వాళ్ళే ఇంటి డ్యూటీ అయితే చేయాలంట. మనమైతే ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది నెల్లూరు. ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. మన ఎదురుగా చూసుకుంటే శేషాద్రి అయితే వస్తుంది, బెంగళూరు కాకినాడ టౌను. మన ఎదురుగా చూసుకుంటే చెన్నై సెంటర్ నుంచి చాపరా వెళ్ళే గంగా కావేరి అయితే వస్తుంది. సింగరేకొండ స్కిప్పింగ్ అయితే చూసాము, ప్లాట్ఫామ్ స్కిప్ అనేది ఒకటి 120 ప్లస్ స్కిప్పింగ్ అయితే పడింది సింగరేకొండ చూసుకుంటే. ఇంటి మాత్రం చెప్తున్నాను, P4 వేసుకొని 130 అయితే కొడుతున్నాడు చీరాల తర్వాత. సో రన్ అయితే మాత్రం చాలా బాగుంది.
మనమైతే కావలి రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. మనమైతే నెల్లూరుకి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎన్ఎల్ఆర్. నెల్లూరులో కడప, విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. అయితే నెల్లూరుకి దాదాపు 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. మన ట్రైన్ నెల్లూరుకి 11:08కి అయితే రావాలి. మన ట్రైన్ 11:18కి అయితే వచ్చింది. దాదాపు 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయే దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. నెల్లూరులో కూడా బోర్డింగ్ అయితే మొత్తం కొద్దిగా లేట్గా అయితే జరిగింది. మనమైతే నెల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది రేణిగుంట జంక్షన్. ఈ ట్రైన్కి గూడూరు అయితే స్టాప్ అయితే లేదు. ఎర్నాకుళం నుండి టాటానగర్ వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది. ఇది కూడా ఫుల్గానే ఉంటారు రోడ్డు. ఫైనల్గా మన ట్రైన్ 40 నిమిషాల ముందుగా అయితే తిరుపతికి అయితే వచ్చేసింది. 3:40కి అయితే రావాలి. మన ట్రైన్ 3 గంటలకు అయితే తిరుపతికి అయితే వచ్చేసింది. ఫైనల్గా మనం అయితే తిరుపతికి అయితే రీచ్ అయినాము. క్రౌడ్ కూడా చూడండి. డీబోర్డ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే జరిగింది. ఫైనల్గా మనమైతే కరెక్ట్గా 3 గంటలకంతా తిరుపతికి అయితే అరైనాము. సో ఎవరైతే ఎర్లీ మార్నింగ్ తిరుపతి రావాలనుకున్న వాళ్ళకి ఈ ట్రైన్ అయితే చాలా బెస్ట్. వీక్లీ 1 టైం అయితే ఉంటుంది. సో ట్రైన్ కానీ చూసుకుంటే మొత్తం ఎల్హెచ్బి కోచ్లతో, సో కోచ్ లోపల కూడా మొత్తం అయితే చాలా బాగుంది. ట్రైన్ కానీ చూసుకుంటే మనం లోకల్లో తిరిగే బండి కాబట్టి కేరళ అలాగే ఆంధ్రప్రదేశ్ మధ్య తిరుగుతుంది కాబట్టి సో ట్రైన్ మెయింటెనెన్స్ కూడా మొత్తం అయితే చాలా బాగుంది. సో ఫస్ట్గా చూసుకుంటే మన ట్రైన్ 3 గంటలకి అరైంది మార్నింగ్. అలాగే మన ధర్మవరం నర్సాపురం ఎక్స్ప్రెస్ ట్రైన్ కలుసుకుంటే అది 4:15కి అయితే అవుతుంది. సో టైమింగ్ విషయంలో చెప్పాలంటే ఈ ట్రైన్ కొంచెం ముందుగా అయితే ఉంటుంది. సో నర్సాపురం నుండి అలాగే విజయవాడ నుంచి ఎర్లీ మార్నింగ్ తిరుపతికి రావాలనుకున్న వాళ్ళకి ఈ ట్రైన్ అయితే చాలా బెస్ట్. మార్నింగ్ 3 గంటలకు అయితే వచ్చేసింది. 3:40కి అయితే రావాల్సింది, మన ట్రైన్ 3 గంటలకు అయితే వచ్చేసింది. అలాగే వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీ బోర్డింగ్ ఫ్రమ్ తిరుపతి.